సంకల్పం ఒకటి అనుకుంటే ఎందాకైనా పోయే తత్వం, అందరిలో ఉండని కుండే ధైర్యం. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ అంటే జనం, జనం అంటేనే జగన్. గడిచిన 15 రోజుల నుంచి మేమంతా సిద్ధమనే ఒక ప్రోగ్రాం ఒక్కటి ఉదాహరణ చాలు జగన్కు ఏ స్థాయిలో ప్రజాదరణ ఉందో తెలియడానికి. దీన్ని చూసే ఓర్వలేక, దీన్ని చూసే తట్టుకోలేక, దీన్ని చూసే ఒళ్ళు మండే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేయించిన కుట్రలో భాగంగా జరిగిన దాడే జగన్పై. నిజంగా జగన్పై జరిగిన దాడి ఎంత అమానుష్యం అంటే, ఏదైనా తేడా జరిగి ఉంటే మాత్రం ఈరోజు పెద్ద ప్రమాదం అయితే జగన్ నుంచి పోయిందని చెప్పాలి. ఎక్కడ వెనకడుగు వేయలేదు, ఎక్కడ రక్తపు మడుగుల్లో కూడా అభివాదం తగ్గలేదు. జగన్కు గాయం తగిలిన ఆ మరుక్షణమే జగన్ను బస్సులోకి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేశారు డాక్టర్. ఇమీడియట్లీ జగన్ పైకి వచ్చి మళ్ళీ ప్రజలను అభివాదం చేస్తూ నిలబడ్డాడు. ఎక్కడ తగ్గేదే లేదన్నాడు. నా కోసం ఎంతో గంటల నుంచి వెయిట్ చేస్తున్న ప్రజలను సంతోషపెట్టాలి, ప్రజలకు నా ముఖం చూపించాలి, అభివాదం చేయాలి అన్న ఉద్దేశంతో జగన్ మళ్ళీ వచ్చి అభివాదం చేస్తూ ఆ తర్వాతనే గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ జీజీహెచ్కి అడుగుపోయి చికిత్స చేసుకున్నారు. చికిత్స చేశాక కూడా జగన్ విశ్రాంతి తీసుకుంటానని కానీ, విశ్రాంతి కావాలని కూడా అడగలేదు. డాక్టర్లు మొండిపట్టు పడితేనే జగన్ తప్పని పరిస్థితుల్లో నిన్న వాయిదా పడింది మేమంతా సిద్ధం ప్రోగ్రాం. కట్ చేస్తే ఈరోజు 5 గంటలకే జగన్ వాకింగ్ చేస్తూ, జాగింగ్ చేస్తూ తనదైన ఎక్సర్సైజ్ను పూర్తి చేసుకొని మళ్ళీ నేను రెడీ అంటూ ముందుకు వచ్చేశాను. తాజాగా బస్సు యాత్ర కొనసాగుతుంది. గన్నవరం జంక్షన్ దగ్గరకు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు చేరుకుంది. ప్రజలతో కిక్కిరిసిన గన్నవరం రహదారులన్నీ చూస్తుంటే నిజంగా నీ క్రేజ్కు, నీ అభిమానంకు సల్యూట్ అనక తప్పని పరిస్థితి అయ్యా. దారి పొడవున అడుగడుగున జగన్కు ప్రజానికం బ్రహ్మరథం పడుతున్నారు. పూర్తిగా జనసంద్రమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా. జనం సమస్యలు వింటూ జగన్ ప్రతి నిత్యం, ప్రతి అడుగులో కూడా తాను ప్రజల కోసమే అంటూ ముందుకెళ్తున్నారు. దాడి తర్వాత తొలిసారి ప్రజల్లోకి రావడంతో జగన్పై ఇప్పుడు మరింత ఆసక్తి, మరింత జగన్ ఏం మాట్లాడతాడు ఈరోజు మేమంతా సిద్ధం సభలో అంటూ అంతా వెయిట్ చేస్తున్నారు. కేసరపల్లిలో యాత్ర ప్రారంభమైన కాసేపటికే 100 మీటర్ల పరిధిలో 2 సార్లు బస్సు నుంచి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బయటకు వచ్చి ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజల కష్టాలకు నేను ఉన్నానంటున్నారు. మళ్ళీ నేను రావాలి, ఎందుకు నన్ను కోరుకోవాలో కూడా దానికి తగ్గట్టుగా జగన్ చెప్తున్నాడు. ఇది కాదా సంకల్పం అంటే? సంకల్పం అన్నదానికన్నా ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నారని చెప్పాలి జగన్ గారు. సాయంత్రం గుడివాడ వేదికగా భారీ బహిరంగ సభ ఉంది. ఈ సభలో జగన్ ఏం మాట్లాడతాడు, ఎవరిని టార్గెట్గా ఈ స్పీచ్ ఉంటుంది, ఏంటి అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఏదేమైనా పైనున్న దేవుడు, కిందున్న ప్రజలు ఇద్దరు ఒకటై నడిచినప్పుడు ఆ వ్యక్తిని ఎవరు ఏం చేయలేరు.